వాళ్ళను ప్రలోభ పెట్టినవా లేదా అనేది మన నిజామాబాద్ కంటెస్టర్లకు ఎవరు నేను పెట్టలేను అని అప్పుడు నేను చెప్పే దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఏమనంటే ముస్లిమ్స్ అంటావు, ఏమనంటే దేవుళ్ళు అంటావు. నేను అడుగుతున్నా, నేను ఒక్క రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధి కదా, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు భారతీయులు కాదా అని నేను అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ లౌకికవాద పార్టీ. మీలాగా దొంగతనంగా రూమ్లో టోపీలు పెట్టుకొని బయటకు వచ్చి తీసేసుకోవడం కాదు. ఎక్కడున్న హిందువులను, ముస్లింలను, క్రైస్తవులను అందరినీ కూడా సమానంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరిద్దరు చేసినటువంటి లోపాయికారి ఒప్పందాల వల్ల, బీఆర్ఎస్ బీజేపీ చేసినటువంటి లోపాయికారి ఒప్పందాల మూలంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమైంది. ఎందుకో గుర్తుంచుకోవాలా, మాకు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంటు మొత్తంలో కలిపి 4,07,000 ఓట్లు వస్తే ఈ ఎన్నికల్లో 4,87,000 ఓట్లు వచ్చినాయనే విషయాన్ని ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ తగ్గలేదు. కేవలం మీ ఇద్దరి కక్కుర్తి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే ఒక కక్కుర్తి, మీరిద్దరు ఏదైతే లోపాయికారి ఒప్పందం చేసుకున్నారో దాని ద్వారా మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమైంది. కాబట్టి మరొక్కసారి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి పైన కానీ, జీవన్ రెడ్డి గారి పైన కానీ మాట్లాడితే బాగుండదనే విషయం తెలియజేస్తూనే, అభివృద్ధి విషయంలో ప్రతిసారి మీరు మాట్లాడుతున్న ప్రతిసారి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఈ జిల్లాలో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో చెందిన అభివృద్ధి గురించి కానీ, నువ్వు లాస్ట్ 5 సంవత్సరాలు ఉన్నటువంటి కాలంలో ఇక్కడ జరిగిన అభివృద్ధి గురించి కానీ చర్చకు నువ్వు రావాలని అనుకుంటే మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ వస్తావని మొన్న చెప్పినా ఇప్పుడు చెప్పినా, కేవలం దొంగ మాటలు మాట్లాడి ప్రెస్సులో కనిపించాలని ప్రయత్నం చేయకు. నీకు చిత్తశుద్ధి ఉంటే, చర్చకు నువ్వు రావడానికి సిద్ధంగా ఉంటే, నువ్వు మా సీనియర్ నాయకులం, నీకు అంత తెలివి లేదు, వాళ్ళతో మాట్లాడేంత స్థాయి కూడా కాదు. మేము ఎవరం ఉన్నా, జిల్లా అధ్యక్షుడు నేను కావచ్చు, మా తయారుబాయ్ కావచ్చు, మా గడు గంగాధర్ కావచ్చు, నీతోటి చర్చించడానికి ఎనీ టైం నీ దగ్గరికి రాగలుగుతాం. అది బుద్ధి జ్ఞానం ఉన్నడు అయితే మళ్ళొక్కసారి తప్పుడు ఆరోపణలు చేయకు. నువ్వు డబ్బులు కాంగ్రెస్ వంచిందంటున్నావు, నువ్వు పంచలేని నిజమైతే కంఠేశ్వరి గుళ్ళో చూడగలగవా, ఆ దేవుడి మీద ప్రమాణం చేయగలవా చెప్పని నేను అడుగుతున్నాను. నువ్వు నిజమైన హిందూ అయితే అది చెప్పు. ఆల్రెడీ ఫేక్ గార్డ్ అయితేనేమో చెప్పదు. థ్యాంక్ యూ.